నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాయి ప్రియ. ప్రస్తుతం మనం వేయి స్తంభాల ఆలయంలో ఉన్నాము. రేపు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి పూజలు జరుగుతాయి అనేది అయ్యవారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అయ్యగారు. నమస్కారం తల్లి. సార్, అంటే రేపు ఎలాంటి పూజలు జరగబోతున్నాయి, ఎప్పటి నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి? చారిత్రాత్మకమైనటువంటి వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాటు కాకతీయుల నుంచి నేటి వరకు కూడా అంగరంగ వైభవంగా చేయబడేది ఆనవాయితీగా వస్తున్నది. దాంతోపాటు ఏదైతే మనం ఇక్కడ రుద్రదేశ్వరు లింగ ప్రతిష్ఠ చేశారో అది కూడా శివరాత్రి రోజే చేశారనేది కూడా మనకు శాసనం ద్వారా తెలియజేస్తున్నది. కాబట్టి స్వామివారి యొక్క జన్మోత్సవము శివరాత్రి కలిసి రావడం అనేది ప్రతిసారి జరుగుతుంది. అయితే ఈసారి మనం చూసుకున్నట్టుగా అయితే ఆదివారము దాంతోపాటు మహాశివరాత్రి కలిసి వచ్చింది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యకారుడు ఎవడయ్యా అంటే సూర్యుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యకారుడు ఎవరయ్యా అంటే శివుడు. కాబట్టి ఎవరైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యం కావాలో శివరాత్రి రోజు ఎవరైతే స్వామివారికి పంచామృతాలతో పాటు చెరుకు రసం కానీ ద్రాక్ష రసం కానీ స్వామివారికి అభిషేకిస్తే వారి కోరికలు అనేది నెరవేరుతుంది. దానికి అనుకూలంగానే స్వామివారికి 3:30 గంటలకు గణపతి పూజ, సుప్రభాత సేవాంతరం, అఘోర పాశుపదం జరుగుతుంది. రేపు ప్రాతకాలంలో సుమారు 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు ఉంటాయి. ఎక్కడైనా కానీ శివరాత్రి రోజు కేవలం అభిషేకాలు జరగడం మనకి ఆనవాయితీ ఉంటుంది. మన దగ్గర శ్రీశైల క్షేత్రంలో లింగోద్భవ సమయము అలాగే శివ కళ్యాణం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. సాయంత్రం 6 గంటలకు గోధుమ లగ్నంలో రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవము, తదనంతరము రాత్రి 12 గంటల నుంచి తెల్లారితే సోమవారం కలిసి రావడం లింగోద్భవ సమయంలో 6 సంవత్సరాల తర్వాత కలిసి వచ్చింది. ఆ సమయాన సుమారు 21 మంది బ్రాహ్మణులతోని 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకం కూడా 100 లీటర్ల పాలు, 50 లీటర్ల పెరుగు, 25 లీటర్ల తేనె, నెయ్యి, చక్కెర వీటన్నిటితో కూడా అభిషేకించడం కూడా జరుగుతుంది. శివరాత్రి రోజు ఈ పూజలన్నీ జరుగుతాయి. అయితే శివరాత్రికి ఇక్కడ 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ముందుగా ఏదైతే శివ కళ్యాణ విగ్రహాలకు ఎదురుకోళ్ళు, తదనంతరం చండీ హవనము, రేపటి రోజున నేను చెప్పినటువంటి పూజలు, అలాగే మంగళవారం రోజు 50 కిలోల పెరగడంతో అన్న పూజ, చివరి రోజు 5 రోజుల పాటు చేసినటువంటి రుద్రహోమానికి మహాపూర్ణాహుతి, చందనోత్సవం, క్షేత్రపాలకుడు హనుమంతుని చేయడం జరుగుతుంది. అంటే రేపు శివరాత్రిని పురస్కరించుకొని చాలా మంది ఒక్క పొద్దు జాగరణ ఉంటారు కదా, అంటే ఒక్క పొద్దు అనేది ఎలా ఉండాలి? వాస్తవానికి కూడా సంవత్సరంలో ఒకరోజు నిద్ర లేకుండా, ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉంటే వారికి సంవత్సరం అంతా బాగుంటుంది అని చెప్పేసి 101 శివరాత్రి అనేది మనకు పూర్వం వస్తున్నటువంటి ఆచారం. అయితే ఈ ఒక్క పొద్దు అనేది ఎలా ఉండాలి అనే వారు చెప్పారంటే బ్రాహ్మీ ముహూర్తాన లేవాలి. 4 కాకముందే బ్రాహ్మీ ముహూర్తాన లేచి స్నానం ఆచరించి మా కులదైవం ఏవైతే ఉంటుందో ఇంట్లో దేవుని పూజ చేసుకున్న తర్వాత అఖండ దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత స్వామివారి ఈ సమీపాన ఉన్నటువంటి ఏ శివాలయానికైనా వెళ్ళి స్వామివారి దర్శించి అభిషేకించిన తర్వాత మీ వ్రత దీక్ష అనేది ప్రారంభం అవుతుంది. నిరంతరము గుడికి వెళ్ళి బయటకు వచ్చినంతసేపు కూడా వీలైనంత వరకు పంచాక్షరి ఓం నమః శివాయ జపం చేస్తూ సాత్విక ఆహారం, పాలు, పండ్లు ఇటువంటి మట్టుకే తీసుకుంటూ, దాంతోపాటు ఏంటంటే నిద్ర లేకుండా స్వామివారి స్మరణ చేస్తూ జాగరణ చేస్తూ దేవాలయ సమీపాన నిద్ర లేకుండా ఉండి స్వామివారి యొక్క చరిత్రలు కానీ లేదా స్వామివారి యొక్క నృత్యాలు కానివ్వండి ఇటువంటి అన్ని తిలకిస్తూ నిద్ర లేకుండా ఉండి మళ్ళీ తెల్లారి మరుసటి రోజు సోమవారం రోజు మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తాన మనం స్నానం ఆచరించి ఏదైతే అఖండ దీపం పెట్టామో ఆ అఖండ దీపానికి దండం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటేనే మీ వ్రత దీక్ష అనేది పూరించడం జరుగుతుంది. దీన్ని ఉపవాసము అలాగే జాగరణగా పిలవడం జరుగుతుంది. అంటే రేపు శివరాత్రి కాబట్టి వచ్చే భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా వచ్చే భక్తులకు చెప్పడం ఏమిటి అంటే మన భారతదేశంలోనే శివుడు అంటే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. దాంట్లో వరంగల్ జిల్లా అంటే శివనిలయం. ఇది అడుగడుగున శివాలయాలు ఉంటాయి. కాశీక్షేత్రం తర్వాత వరంగల్ జిల్లాలోనే ఎక్కువ అధికంగా శివాలయాలు ఉంటాయి. దానికి అనుకూలంగానే నేను చెప్పేది ఏమిటంటే యువతరానికి ఎవరైతే మద్య మాంసాలకు అలాగే మిగతా వాటికి ఎవరైతే బానిసలుగా ఉన్నారో వారు మారడానికి తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు కానీ మంచి అవకాశం ఇది. ఆదివారంలో కూడినటువంటి సోమవారం వచ్చింది. వారందరూ కూడా వీలైనంత వరకు యువతరాన్ని అటు దైవానికి, శివాలయానికి, శివునికి అటు మలిపించే భక్తి మార్గంలో నడిపించేటటువంటి మంచి రోజు కాబట్టి సమీపంలో దేవాలయాలకి, శివాలయానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఎన్ఎస్ఆర్ ద్వారా అందరికి కూడా శివరాత్రి శుభాశిస్సులు. చూసారు కదా, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ వేయి స్తంభాల ఆలయంలో 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని అయితే అయ్యగారు చెప్పడం జరుగుతుంది. ఆలయానికి విచ్చేసే భక్తులు అందరూ శివభక్తితో రావాలని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ తరుణ్తో సాయి ప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.